362 ప్రశ్న అండి. ప్రశ్న ఏంటంటే, యూఫ్రటీస్ నది ఎండిపోతుంది కదా, అది కూడా దేవుని యొక్క బోర ఊదినప్పుడు అన్నారు. దాని గురించి రెఫరెన్స్ తెలియజేయండి. రెఫరెన్స్ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. 6వ దూత. మొత్తం దూతలు ఎంతమంది? 7 దూతలు. 7లో 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. కాబట్టి ఏమడుగుతున్నాడు? రెఫరెన్స్ అడుగుతున్నాడు. ఇంకేమైనా అడిగాడా? ఇంకేం అడగలేదు. రెఫరెన్స్ దొరకదానికి అంటే ఎప్పటి నది ఎండిపోద్దని విన్నాడు. ఎక్కడ ప్రసంగంలో ఆ దేవుని సేవకుడు డిఫరెన్స్ చెప్పాడు, కానీ అతను క్యాచ్ చేయలేపాడు. ఇదిగో ఏదేని తోట, ఈ బాబు దీన్ని ఈ ఏదేని తోటను తడపడానికి ఏదేనిలో నుండి, అదిగో ఏదేను ఫెరటెక్ FERTEK అక్కడి నుంచి ఆ నది 4 శాఖలు అయిపోయింది. ఆది కాండము 2వ అధ్యాయము 10, 11, 12, 13, 14 ప్రకారం. ఆది కాండం 2వ అధ్యాయము 10వ వచనం నుండి. మరియు ఆ తోటను తడుపుటకు, ఆ తోట అంటే ఏదేను తోట, ఏదేను తోటను తడుపుటకు ఏదేనులో నుండి, అదిగో ఏదేను అంటే ఎక్కడైతే నది బయలుదేరిందో అది ఏదేను. పెద్ద కర్ర ఎత్తా నాకు, అరే రే ఈ కర్రలు పెట్టేసేదండి. ఇదిగో ఇంక ఈ కర్ర సరిపోదు. ఇదిగో రష్యా, USSR రష్యా, ఇదిగో నోహోడ, ఇదో అరారాతు పర్వతం, దీనికి పడమర ఇదిగో టర్కీ దేశం, దీనికి తూర్పు. టర్కీ దేశం తూర్పు, రష్యాకి పడమట్లో ఆ తోటను తడుపుటకు, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి, ఏదేని తోటను తడపడానికి ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరి, తీస్తున్నావా? ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరి, ఆ నది పేరు ఏం పేరు? FERTEK ఇది బైబిల్లో రాసి ఉండదు. దేవుడు నన్ను 1981 సంవత్సరంలో అక్కడ తీసుకెళ్ళి 81 నుంచి 84 సంవత్సరం వరకు ఈ యొక్క ఇరాక్ అనే దేశంలో ఉంచి, అప్పుడు నన్ను 1983 సంవత్సరంలో ఎక్కడికి ఇరాక్ దేశం నుండి రష్యా దేశం వెళ్తున్నప్పుడు ఈ యొక్క టర్కీ రష్యా బోర్డర్లో ఉన్న అరారత్ పర్వతం చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఓడను చూడడానికి వెళ్ళినప్పుడు 1983 సంవత్సరము జూన్ నెలలో కనుగొన్నాను. జూన్ 10, 11, 12, 13 తారీఖుల్లో కనుక్కున్నాను దేన్ని ఏదేను తోటను తడపడం బయలుదేరే అసలు నది. అందులో 4వ నది ఫరాత్, టర్కీ దేశం నుండి సిరియా వరకు ఫరాత్. నెక్స్ట్ సిరియాలో పర్పరా, 2వ రాజులు 5:12. సిరియా దాటితే ఇరాక్లో యూఫ్రటీస్, ఇదిగో యూఫ్రటీస్ కోఫా నుండి, నజాఫ్ నుండి, ఏరేత్ పట్టణం నుండి హనోకు ఎత్తబడిన చోటు, అబ్రహాము పుట్టిన స్థలం నుండి బస్రా పట్టణం పక్క నుండి ఏదేని తోటకి పడమట్లో యూఫ్రటీస్ నదితో కలుస్తుంది. ఇది ఎండిపోతుంది. ఎండిపోతుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది ఇది? సిరియా వారు, టర్కీ వారు ఈ నీటిని ఏం చేస్తారు? వారి యొక్క ఆనకట్టలు కట్టుతారు కదా, అప్పుడు ఏమవుద్ది? వాటర్ ప్రవాహం తగ్గి, అంటే దేవుడికి ఎప్పుడో తెలుసామట వారు ఆనకట్టలు కడతారు,
అది ఎండిపోద్ది, అది ఎండిపోద్ది. ఎండిపోద్దని. కాబట్టి రెఫరెన్స్ చెప్పన్నాడు, ఇంక దాని గురించి మనం ఏమీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు. ఎండిపోద్దని ఎక్కడ ఉంది? ప్రయత్నం కింద 16వ అధ్యాయము 12వ వచనం. ఇంకా ఇంతటితో ఎవరతను? నాని నెక్కంటి నెక్కంటికి జవాబు చెప్పాను. ఇలాంటి ప్రశ్న ఎవరికైతే ఉందో వారందరూ కూడా దాన్ని తెలుసుకుందురుగాక. తర్వాత